ప్రహసనం అంతా ఒకటైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రహసనం అంతా ఒకటి. అందులో కూడా ఇప్పుడు కొన్ని బ్రేకింగ్ పాయింట్స్ చెప్పుకోవాల్సినటువంటివి ఏంటంటే, మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకి మినహాయింపు ఇచ్చింది. ఎందుకనేది మరి ఆయన ఆరోగ్య కారణాలా ఏంటి అనేది మనకు తెలియదు. మొత్తానికి ఈ నెల 24వ తేదీ వరకు పోలీసుల ముందు మీరు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు అని స్పష్టం చేసింది కోర్టు. అంటే ఈరోజు మనకి 11వ తారీఖు, ఇంకొక 13 రోజుల పాటు అసలు మోహన్ బాబు పోలీసుల ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు నాకైతే తెలియట్లా. ఎందుకంటే జెనాటిక్ బోన్ ఏదైతే ఉందో, నిన్న గాయపడినటువంటి జర్నలిస్ట్ రంజిత్కి డాక్టర్లు ఇవాళ సర్జరీ చేశారు, దాన్ని కొంచెం సెట్ చేశారట. కానీ ఇంకా కాస్త ప్రమాదకరంగానే ఉంది పరిస్థితి. కాకపోతే 4-5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. మరి దాని గురించి గౌరవ కోర్టు వారు ఏమైనా ఆయనకి మినహాయింపు ఇచ్చారా అనేది తెలియాలి. వారి కుటుంబంలో గొడవలకి మీడియా మీద గొడవ పడ్డానికా లేదు మీడియాను కొట్టడానికా ఇచ్చింది అనేది గౌరవ కోర్టు వారు చెప్పాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు రోడ్డు మీద వెళ్తూ రాంగ్ రోడ్లో వెళ్తున్నాడని ఒక చలాన దాని మీద కేసు పెట్టారు అంటే ఒక బండికి ఇమ్మీడియట్గా పెట్టి కేసు పెట్టేస్తారు. పొద్దున్నో నెక్స్ట్ డే పొద్దున్నో ఇమ్మీడియట్గా వెళ్ళి వెహికల్ సీజ్ అయితే వెహికల్ తెచ్చుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఫైన్ కట్టి కోర్టులో ఒక సామాన్యుడు కామన్ మ్యాన్. కానీ మరి ఇక్కడ పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు, ఫిల్మ్ యాక్టర్, మూవీ ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఛాన్సలర్ మోహన్ బాబు యూనివర్సిటీ, చైర్మన్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి 13 రోజుల పాటు ఆయనకి ఏమన్నా మినహాయింపు ఏమైనా ఇచ్చారా? పోలీసుల ముందుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి. అలాగే ఇంకొకటి చెప్పారు, పోలీసులు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి అని, పికెట్ కూడా ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు. దేనికి? వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళ కుటుంబ గొడవలకు సంబంధించింది కదా, ఎందుకని చెప్పి. అంటే ఏమిటి ఈ విపరీతమైనటువంటి చర్యలు అనేది చాలామంది సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కోర్టు వారిని కించపరచడం కాదు, కోర్టు వారి నుంచి అయ్యా ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతోంది, అలాగే ఇలాంటి బడా బాబులకి న్యాయం ఏ విధంగా ఉంది అనేది మాకు కాస్త చెప్తారా అంటూ సామాన్యులు అడుగుతున్నారు. ఇది ఒక యాంగిల్ ఈరోజు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఇక రెండోది, సరే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు బులెటిన్ అనేది విడుదల చేశారు, ఆయనకి సంబంధించి అయ్యింది. అలాగే మంచు మనోజ్ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు మనోజ్ని పోలీసులు విచారించారు. గతంలో ఆయన ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో వాటన్నిటికీ కూడా వివరణ కూడా వాళ్ళు తీసుకున్నారు. అలాగే తర్వాత మంచు మనోజ్ ₹1,00,000 బాండ్ సమర్పించి ఫ్యామిలీ వివాదంలో జరిగినటువంటి ఘటనల మీద తాను వివరణ అనేది ఇచ్చారు. అక్కడికి అయిపోయింది. మరి మనోజ్కి కూడా, అంటే ఇదే ఘటనలో దాడి చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు కదా, మోహన్ బాబుకేమో ఒక రూల్, వచ్చే 24 వరకు పోలీసుల దగ్గరకు వెళ్ళక్కర్లేదు అని చెప్పి. మరి మనోజ్కి ఇచ్చినటువంటి నోటీసులకు వెంటనే ఆయన రిప్లై ఇచ్చి నేను వస్తున్నాను సార్ అని అక్కడికి వెళ్ళి ₹1,00,000 బాండ్ పేపర్ పూచీకత్తు ఇచ్చి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ గంటన్నర పాటు ఇచ్చొచ్చాడు కదా. మరి ఇది ఎక్కడ? అప్పుడు మనోజ్కి కూడా కోర్టు చెప్పాలి కదా ఏదో ఒకటి. వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, వీళ్ళు వేయలేదు అన్నటువంటి పాయింట్ ఏమో, అది కూడా మనకు అర్థం కాదు, సామాన్యులం కదా, అదొక పాయింట్. ఇక తర్వాత ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి విషయాలు సినిమా ఇండస్ట్రీకి ఏం పెద్ద పట్టలేదేమో, పెద్దగా ఎవరు రిప్లై ఇవ్వలేదు. అంటే ఇది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి అని చెప్పి అనుకున్నారేమో. అయితే ఇవాళ మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన అనంతరం కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన చెప్పినటువంటివి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ మా అందరికీ ఉన్నాయి, నాకు లక్ష్మికి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మేము ఎవరంతా కొట్టుకుని తిట్టుకునేదాకా మేము ఎప్పుడు రాలేదు, మా ఇద్దరికి చాలా విషయాల్లో పడదు, అయినప్పటికీ మేము నాన్నగారి దగ్గర గౌరవంగానే ఉన్నాం, ఆ గౌరవంతో ఉన్నాం, ఆయన మమ్మల్ని ఎంత ప్రేమించారో మేము ఆయన అంత గౌరవిస్తాం. ఆయన చేసినటువంటి తప్పల్లా ఒకటే, మా ముగ్గురిని అమితంగా ప్రేమించడం, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాకుండా అందరినీ ఒకేలా ప్రేమించడం, అదే ఆయన చేసినటువంటి తప్పు. నేను హైదరాబాద్లో ఉండుంటే అసలు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు అంటూ మరి ఆయన చెప్పారు. ఇది హాస్పిటల్ నుంచి ప్రెస్కి చెప్పినటువంటిది. మరి ఇంటి దగ్గర విజువల్స్ నేను చూసినప్పుడు అసలు మనోజ్ని లోపలికి రానివ్వకుండా వాళ్ళందరినీ ఇంటికి వచ్చిన వెంటనే గెంటేసి చేసినటువంటి దానికి, ఈరోజు ఇచ్చినటువంటి దానికి మరి సమాధానం అనేది మరి వాళ్ళ దగ్గర నుంచే రావాలి. అలాగే నేను ఆస్తులు అడగడం లేదు, నేనేమీ వాళ్ళకి భారంగా ఉండదలుచుకోలేదు, ఇండిపెండెంట్గానే ఇండివిజువల్గానే ఉండాలనుకుంటున్నాను, నాకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది తప్పైపోతుందా? ఇప్పుడు ఈ వివాదంలోకి తనని కూడా లాగారు, తనని మాత్రమే కాకుండా నెలల బిడ్డ, 7 నెలల పసిబిడ్డ నా కూతుర్ని కూడా లాగుతున్నారు, ఎంతవరకు ఇది న్యాయం? ఇది
నాన్నగారు ఇంతకుముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఒకలా ఉన్నారు. ఆయన భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కాల్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది, ఆయనకి తెలిసే జరుగుతోంది, మరి ఎందుకు ఆయన ఎలా ఉంటున్నారు అనేది తెలియట్లేదు అంటూ మనోజ్. సో వెరసి ద మంచు ఫైల్స్ టోటల్గా ఒక అందరికీ తెలిసినటువంటిదే, వాళ్ళ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎంత మంచి